మినిస్ట్రీస్ ఆఫ్ టెక్స్టైల్స్ భారత ప్రభుత్వం టెక్స్టైల్స్ కమిటీ జాతీయ జూట్ బోర్డు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన జూట్ ఉత్పత్తులు తయారు చేసే మహిళలకు వారు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా మార్కెట్ చేయాలి, ముడి సరుకులను ఎక్కడ కొనుగోలు చేయాలి, జూటుతో ఎన్ని రకాల నూతన ఉత్పత్తులను తయారు చేయవచ్చు అని వారికి తెలియజేశారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కమిటీ జాతీయ జూట్ బోర్డు ఆధ్వర్యంలో జూట్ మార్ట్ ఇండియా అనే ఒక పథకాన్ని 2022లో లాంచ్ చేశారని, ఈ స్కీమ్ ద్వారా జూటు ఉత్పత్తులు నాణ్యమైనవి, ఖచ్చితమైన జూట్ తోటే తయారు చేయబడ్డవని తెలిపే విధంగా ఈ లేబుల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ లేబుల్ ఏ విధంగా ఉత్పత్తిదారులు తీసుకోవాలో, ఎలా అప్లై చేసుకోవాలో కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెక్స్టైల్స్ కమిటీ మరియు నేషనల్ జూట్ బోర్డ్ తరఫు నుంచి జూట్ మార్క్ ఇండియా స్కీమ్ గురించి ప్రమోట్ చేయమని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. 2022 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. జూట్ మార్క్ ఇండియా స్కీమ్ అనేది లాంచ్ అయింది 2022లో. సో అప్పటి నుంచి ఏంటంటే మనము జూట్ అనేది ఒక న్యాచురల్ ప్రోడక్ట్, అది మనకు నేచర్లో ఎలా దొరుకుతుందో అలా నేచర్లో అంతం కూడా అయిపోతుంది. అదే ప్లాస్టిక్ అయితే మనకి అది కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి జూట్కి డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు అనేది చెప్పి దానికి ఒక లేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాము. జనాలు ఏంటంటే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి అది జూట్ అని చెప్పి అమ్మితే అది మనకి తెలియదు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ టెక్స్టైల్స్ కమిటీ అండ్ నేషనల్ జూట్ బోర్డ్ is organizing jute mark awareness program in Karimnagar. So this is the 11th program in the series this year to create the awareness in the artisan manufacturers and exporters to get the benefit of jute mark scheme and other jute related schemes run by National Jute Board and also by Textiles Committee Government of India. So in this program we are in the year 2022 Ministry of Textiles has launched a scheme called Jute Mark India scheme. కుట్టే వాళ్ళు ఉన్నారు కానీ దాన్ని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలనే చాలా మందికి తెలియదు. జూట్ మార్క్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైదరాబాద్ నుండి, బాంబే నుండి ఈరోజు రావడము, వాళ్ళు అవేర్నెస్తో పాటు నేర్చుకోవడానికి కూడా వాళ్ళు మెంబర్స్ని ఎలా అయితే 20 మెంబర్స్గా ఒక గ్రూప్గా ఏర్పరచుకొని మేము నేర్చుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అది చాలా మహిళలకు అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఉపాధి పొందడానికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుట్టి అమ్మే వాళ్ళకు కూడా వాళ్ళు మీషో కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీస్లలో కూడా అమ్ముకోవాలంటే వాళ్ళకు ఒక లేబుల్ అనేది చాలా అవసరం. జూట్ మార్క్ ఇండియా, this awareness is required for like we see that so many other products are also selling in the name of jute, because jute is a eco-friendly product, but others man-made fibers look like jute is also used as a jute. So this awareness workshop is very much required. That's why Ministry of Textile has directed National Jute Board and Textile Committee to launch a awareness program. So this is the 11th programs in this year. More than 150 participants come for the this workshop.